ఇక్కడ ఒకసారి సందీప్ కిషన్ గారు పక్కనే ఉన్నారు కదా, కొంచెం అలా ఆయన చేతులు పట్టుకుని ఒకసారి వాట్స్ గోయింగ్ ఇన్ హిస్ హెడ్ యూ స్పిరిట్ రేడ్ ఒకసారి ట్రై చేయండి, ఏమైనా వస్తుందేమో, ఆయన మైండ్లో ఏం రన్ అవుతుందో తెలుసుకుందామా? కాదు, అది సినిమాలో మాత్రమే. ట్రై చేయొచ్చుగా, యాక్టింగ్ కదా అండి. కరెక్టే, ప్రాక్టీస్ చేయి. కార్తీక్ గారు నేను చెప్తా, మీరు ట్రై చేస్తారా? ఎస్, సి త్వరలో పెళ్ళి అయిపోతుంది. అది సో కార్తీక్ గారు ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది కాబట్టి ఒకసారి శైలేష్ గారి స్పిరిట్ రీడింగ్, ఐ మీన్ మైండ్ రీడింగ్ చేద్దాం. ఐ థింక్ కార్తీక్ గారు చేస్తేనే బాగుంటుంది. కార్తీక్ గారు ఈ క్యారెక్టర్లోకి మీరే పరకాయ ప్రవేశం చేసి మా శైలేష్ గారి మైండ్లో ఏం రన్ అవుతుండొచ్చు నేను చెప్తాను. నా దగ్గర స్క్రిప్ట్ అడిగే ముందు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అడుగుతున్నారు. అడిగేలోపు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? ఓకే, సో కార్తీక్ గారు ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ దగ్గర నుంచి ప్రతి ఎలిమెంట్లోనూ మాకు అన్నగారు ఎన్టీ రామారావు గారు కనిపిస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు. ప్రతి తెలుగు గడపకి, ప్రతి తెలుగు గుండెకి ఆయన ఎంతో చేరువ. సో అటువంటి ఎన్టీఆర్ గారికి సంబంధించిన సెలబ్రేషన్ ఇవాల్టి ఈవెంట్లో ఎంతైనా జరగాల్సిందే కాబట్టి ఒక్కసారి ఆయన పాట ఏదైనా మీరు పాడితే బాగుంటుందని మా ఫీలింగ్. ఎందుకంటే వి నో దట్ యు ఆర్ ఏ వెరీ వెరీ గుడ్ సింగర్ కాబట్టి సింపుల్ సాంగ్స్. ఆయన సాంగ్ పాడడం చాలా కష్టం అండి. రాబోయి చందమామ, దట్ ఈస్ దేర్ ఇన్. మీరు పాడండి, నేను లిప్ సింగ్ ఇస్తాను, డబ్ స్మాష్ చేస్తాను. సార్ ఈవెంట్ మీరు వాయిస్ నాకు సరిపోదు, పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాం. మంచి రీల్ అవుతుంది. మీరు పాడండి, నేను లిప్ ఇస్తాను. సార్ ఈవెంట్ కొనసాగాలి సార్, ఇక్కడ ఆగిపోతే బాగోదు సార్. ఎంతమంది పాడాలనుకుంటున్నారు కార్తీక్ గారు? సపోర్ట్ కార్తీక్ గారు. రాబోయి చందమామ, యూ వాంట్ లిరిక్స్? ఫోన్ ట్యూన్ కూడా నాకు తెలియదండి. మన ఓకే, మీకోసం మేము లిరిక్స్ కూడా రెడీ చేసాం. రెండు లైన్స్. రావోయి చందమామ మా వెంటగాద వినుమా, రావోయి చందమామ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇదే ఫ్లోలో ఒక చిన్న డైలాగ్ కూడా చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద డైలాగ్ ప్లీజ్? డైలాగ్. ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఆగాగు. ఒక్క నిమిషం కార్తీక్ గారు, నాకేం సంబంధం లేదు. మళ్ళీ స్క్రీన్ లో అన్నగారు చూడడానికి అంత బాగుంది. అవును, ట్రై చేస్తారా? ట్రై చేద్దామా? దండం పెడతాను. ఆచార్యదేవ, ఏమంటివి చెప్పండి. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, మీరు ఎవరైనా ఒకసారి చెప్తే నాది చూసి నేను చెప్తాను. ఎనీబడి? ఎస్, కమ్ ఆన్, దట్స్ ద స్పిరిట్. నా సొల్లమా, ఛాతి నెపమున సూత సుతున కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు. ఇది కుల పరీక్షయేనందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామగుడు కురుకుల వృధుడైన ఈ శాంతనువుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమున జనించలేదా? మది ఇతనిదే కులము. నాతో చెప్పొచ్చువేమయ్యా,
మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశియగు ఈ ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చాండాలంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచేగు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందులకు. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఎప్పుడు నేర్చుకున్నావు ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? ఇప్పుడు నేను చెప్పాలా? అమ్మా సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, సూపర్. అమ్మా, సో నేను స్పీచ్లెస్ అయిపోయాను అంత డైలాగ్ విన్న తర్వాత.